మీ దగ్గర 2 నిమిషాల సమయం కావాలి నాకు. నరిశెట్టి అన్నయ్య గారు సంజీవ్ దేవ్ గారి గురించి చెప్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేను 1975లో గన్నవరం వికేఆర్ కళాశాలలో విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా కళాశాల ప్రిన్సిపల్ గారు, అప్పటి తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ వి లక్ష్మణ్ రెడ్డి గారు పిలిచి, ఈ సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాల్లో 3 రోజులు చేయాలి, ఈ 3 రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం అని అడిగితే నాకేం తెలియదని చెప్పాను. నేను అప్పుడు వినిపిస్తుందండి. అంటే లక్ష్మణ్ రెడ్డి గారు ఏమన్నారంటే, అయితే నేను కొంతమంది అతిథుల్ని సూచిస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మన కళాశాల తరపున ఆహ్వానించి తీసుకురమ్మన్నప్పుడు ఆయన 3 సూచించారు. ఒకరు డాక్టర్ జంజాల కరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారు, తర్వాత అప్పటి రేడియో వింటున్న వాళ్ళకి బహుశా తెలిసి ఉంటుంది, ఇప్పుడు కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు, వర్షశ్రీ గారు, ధర్మ సందేహాల సమాధానాలు చెప్పేంటి వర్షశ్రీ గారు, తర్వాత సంజీవ్ దేవ్ గారు. జంజాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫక్తు వాతావరణం అంతా కూడా ఒక సాధారణ సామాన్య బ్రాహ్మణ జీవితం గడిపేంటి వ్యక్తి ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంది. మనవలు మనవరాళ్ళు పరిగెత్తున్నారు, ఉయ్యాలు కట్టున్నది, ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తున్నారు, ఈయన ఒక బల్ల మీద కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు ఆహ్వానిస్తే, బాబు అక్కడి నుంచి ఇక్కడ దాకా శ్రమ తీసుకురావాల్సిన అవసరం ఉంది, నేను ఎవరన్నా పిలిస్తే ఫోన్ చేస్తే నువ్వు వచ్చి ఉండేవాడిని కదా అని అంటే, నాకు తెలియదు సార్, మా కళాశాల ప్రిన్సిపాల్ గారును తెలుగు మాస్టర్ పంపారని చెప్తే ఆయన తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆహ్వానం అందుకుని వచ్చారు. సరే, ఈ వర్షశ్రీ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో తెల్లటి బట్టలు వేసుకుని లాన్లో పొగ త్రాగుతూ మంచి రసవత్తరమైన సన్నివేశాలు ఉంటే నేను వెళ్ళి ఆయన్ని అవరోధపరిచి ఇట్లా మా కళాశాలకు రావాలన్నప్పుడు ఆయన కూడా వస్తానని చెప్పారు, వచ్చారు. తర్వాత 3వ వ్యక్తి సంజీవ్ దేవ్ గారు. ఇప్పుడు ఇన్నయ్య గారు చెప్పినట్టుగా ఆయన తుమ్మపూడి ఒక అడ్డ రోడ్డు తెనాలి వెళ్ళే ద్రావలో అక్కడ దిగి లోపలికి వెళ్ళాలి. దురదృష్టశాత్తు ఆ రోజు విపరీతమైన వర్షం పడుతుంది, అయినప్పటికీ మధ్యలో ఆగకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే నడిచి వెళ్ళేటప్పుడు కాళ్ళని బురదయినాయి. ఈయన ఇంటి దగ్గర లేరు. ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ భార్య గారు వచ్చి ఇప్పుడే వస్తారు బాబు కూర్చో అని చెప్పారు. ఇంకా ఒక పావు గంట తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఒక మోపు కిందేసి కర్ర పట్టుకుని ఉన్నాడనమాట. అంటే ఏంటి ఎవరు నువ్వు అని అడిగితే, ఇట్లా నేను గన్నవరం నుంచి వచ్చానండి, ఇట్లా మా మాస్టర్ పంపారు మిమ్మల్ని పిలుచురాం, ఎవరిని సంజీవ్ దేవ్ గారి కోసం వచ్చానని చెప్తే, నేనే సంజీవ్ దేవ్ అని అన్నారు ఆయన. అంటే ఆయన అప్పుడే పొలం నుంచి తల గుడ్డ చుట్టుకుని వచ్చిన వ్యక్తిని ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంజీవ్ దేవ్ అని ఊహించడం చాలా కష్టం. అలాంటి వ్యక్తిని ఆహ్వానిస్తే ఆయన ఏమన్నారంటే, నేను విద్యార్థులకి చెప్పేది ఏముంది, నా యొక్క ప్రసంగం బహుశా మీ అందరికీ ఏమీ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, కానీ వచ్చావు కాబట్టి మీరు రమ్మంటే వస్తాను అని చెప్పి ఆయన కూడా వచ్చారు. అలాంటి సంజీవ్ దేవ్ గారిని చూడడం, ఆయనతో మాట్లాడడం ఇది జరిగిన తర్వాత ఇన్నయ్య గారు చెప్పారు, ఒకే ఒకసారి అమెరికా వచ్చారని. ఆ ఒకసారి వచ్చింది కూడా 1993లో న్యూయార్క్లో తానా మహాసభలకు వచ్చారు ఆయన. తానా మహాసభలకు ఆహ్వానించడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు వెళ్ళి పరిచయం చేసుకుంటే ఆయనకి చూచాయకు గుర్తొచ్చింది. అవును, నువ్వు నాకెవరో గుర్తులేదు కానీ ఒక వ్యక్తి వచ్చి నన్ను అప్పుడు ఆహ్వానించడం జరిగింది, నువ్వేనా అని. ఆ తర్వాత ఇటీవల 2 నెలల క్రితం నేను భారతదేశం పర్యటించినప్పుడు ముఖ్యంగా తెనాలి వెళ్తూ మధ్యలో మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆ ఇల్లు శోభలేని ఇల్లాగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాసినటువంటి గ్రంథాలు, ఆయన వేసినటువంటి చిత్రాలు అన్నింటినీ కూడా పదిలంగా భద్రపరిచారు. ఆ రోజు మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపటం, ఆ తర్వాత ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించేంటి అవకాశం కలగటం జరిగింది. అలాంటి చదువుకోకుండా విద్యాలయాల్లో కానీ ఎక్కడా చదువు లేకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక వ్యక్తి మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో మన పక్కనే ఉన్నటువంటి సంజీవ్ దేవ్ గారు మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తికి ఇవాళ ఇన్నయ్య గారు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆ పుస్తకావిష్కరణలో నేను కూడా భాగం పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.